మహా అవతార్ నరసింహ ఇప్పుడు ఈ సినిమా మొత్తం భారతదేశం అంతటా కూడా ఒక రకమైన ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు, ఇంకా మాట్లాడితే స్టార్ టెక్నీషియన్స్ లేరు. అయితే భగవంతుడి మించిన స్టార్ ఎవరు ఉంటారు? ఇందులో హీరో భగవంతుడే, ఆయనే నరసింహ. మనకు 10 అవతారాలు ఉన్నాయి, దశావతారాలు అంటాం. అందులో ఈ నరసింహావతారం గురించి ఒక యానిమేటెడ్ సిరీస్ తీయాలని చెప్పి హోమ్ బలే ఫిల్మ్స్ అని చెప్పి మన ఇంతకుముందు కాంతారా, అలాగే సలారు, ఈ సినిమాలతో కేజీఎఫ్ మెయిన్ తర్వాత ఒక సంచలనంగా సృష్టించారు ఆ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు. దానికి తోడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అంటే భగవంతుడే ట్రెండ్. ఇప్పుడు దేవుడి సినిమాలు ఎక్కువ నడుస్తున్నాయి, ఇంకా ముందు కూడా నడుస్తాయి, డౌట్ ఏం లేదు. మన తెలుగులో కూడా చూస్తే భక్త కన్నప్ప కూడా వచ్చింది, బాలీవుడ్లో కూడా రామాయణం అని చెప్పి భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నా కూడా తెలుస్తుంది. భారతదేశం అంతా మళ్ళా ఈ భగవంతుడు ఆధ్యాత్మికత సంబంధించినటువంటి సినిమాలు తీయడం మొదలెట్టారు. సరే, ఇక్కడ విషయానికి వస్తే మొట్టమొదటి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక యానిమేటెడ్ సినిమా వాళ్ళు హోమ్ బాలే ప్రొడక్షన్స్ వాళ్ళు క్లీన్ ప్రొడక్షన్స్ ఏదో కలిసినట్టారు, సంయుక్తంగా కలిసి తీశారు. ఈ మహావతార్ నరసింహ అనేది ఒక యానిమేటెడ్ ఫిలిం. ఇది పూర్తిగా ఇందులో ఎవరు స్టార్లు ఉండరు, ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉండదు, ఏమి ఉండదు. ఒక యానిమేటెడ్ ఫిలిము. ఏదో టెక్నాలజీ 3D టెక్నాలజీలో మనం ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. దీన్ని చాలా చూస్తే చాలా తక్కువగా, మొత్తం భారతదేశంతో వాళ్ళు ఒక నమ్మకం ఉన్నా కూడా చాలా తక్కువ బడ్జెట్, భారీగా 100 కోట్లు 1000 కోట్లు ఏం లేదు, చాలా తక్కువ బడ్జెట్తో ఈ సినిమా తీశారని చెప్పి తెలుస్తోంది. ఇందులో మనకు చూస్తే ఫస్ట్ డే తీస్తే మొత్తం మీద ఒక 1.75 అంటే ఒక 2 కోట్లు మాత్రమే ఏదో కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఒక 4-5 రోజులు అయితే చూసరికి దాని కలెక్షన్స్ మొత్తం మీద 30 కోట్ల దాకా వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇండియా అంతా చెప్తాను, ఇండియా అంతా రిలీజ్ చేశారు ఇది. ఎందుకంటే ఈ నరసింహావతారం నరసింహావతారం గురించి కథలు నెక్స్ట్ జనరేషన్ తెలియాలనే ఉద్దేశంతో ఈ యానిమేటెడ్ మూవీ. దీంట్లో ఎటువంటి హంగులు, ఎటువంటి ఆర్భాటాలు, ఎటువంటి ప్రచారాలు ఇవేమీ లేవు. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా చాలా బాగుందని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు కలిసి వెళ్తున్నారని ఇప్పుడు తెలిసింది ఈ సినిమా. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మొత్తం ఇండియా వైడ్ 800 థియేటర్లో రిలీజ్ చేస్తే ఈ సినిమాని, తర్వాత అలా నెక్స్ట్ డే 1100, తర్వాత 1300, అలాగా ఇప్పుడు 2000 థియేటర్లో ఈ సినిమా నడుస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ కథ అంటే ఒకప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసు, లక్ష్మీ పురాణ కథలు చదివే వాళ్ళకి, దశావతారాల గురించి తెలిసే వాళ్ళకి నరసింహావతారం ఏంటి, ఎందుకు ఎత్తారని కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఇప్పుడు యూత్కి తెలియదు, కానీ చాలా ఎందుకంటే భక్తి తత్పరత భారతీయుల్లో ఎలా లోపల అలా ఇన్బిల్ట్ ఉంటుందో అనే దానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అనమాట. ఈ హోంబులే ప్రొడక్షన్స్ క్లీన్ మూవీలు కలిసి మహా అవతార్ ఈ సినిమాటిక్ లొకేషన్ చెప్పి దశావతారాల కథ వాళ్ళు చేయాలనుకుంటుగా వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే భక్త ప్రహ్లాద అనే సినిమా పలు భాషల్లో వచ్చింది. యాక్చువల్లీ 1950లోనే వచ్చింది. తెలుగులో కూడా ఎస్వి రంగారావు గారు, అలాగే భక్త ప్రహ్లాద్ ఇప్పుడు రోహిణి బాలనైట్ అప్పుడులో ఆవిడ ఇలా మొత్తం కలిసి చేశారు. అంత మంచి మ్యూజికల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్డ్గా ఉండే సినిమా అది. ఆ కథ అంతా చూస్తే అప్పటి తరం, మరి ఇప్పుడు తరం వాళ్ళకి ఎలాగా ఇది. కాబట్టి ఇది తీయడం నిజంగా గొప్ప విశేషం. ఈ సినిమాని తీర్చిదిద్దడం ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి స్టార్స్ ఎవరు లేకుండా ఒక మంచి యానిమేటెడ్ మూవీకి ఇచ్చారు. అది సర్వత్రా మొత్తం ఇండియా వైజ్ అంతా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది మంచి రికార్డ్స్ కూడా కలెక్ట్ చేస్తుంది, ప్రొడ్యూసర్స్ కూడా లాభంగా ఉంటుందనే విషయం ఎటువంటి సందేశం లేదు. రెండోది, ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే విదేశాల్లో కూడా రేపటి నుంచి అంటే జూలై 31 వాళ్ళు విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో ఇప్పుడు ఇండియాలో వచ్చిన ఈ ఆదరణ చూస్తే వాళ్ళు డెఫినెట్గా మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఈ సినిమాని చూపించాలని ఉద్దేశం చేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎటువంటి అంచనాలు ఉండవు అంటే, ఆయన ఏమంటాడంటే స్టార్ హీరోలు నాకు ఎక్కడ దొరుకుతారు, స్టార్ హీరోలు అవసరం లేదని అన్న కానీ స్టార్ హీరోలు ఎక్కడ దొరుకుతారు. ఈ సినిమాని మొదలెట్టి 4 ఏళ్ళు పట్టింది. ఈ 4 ఏళ్లలో నాకు నేనే కథని దీన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అయితే అందరూ రాజమౌళిలు అవ్వలేరు. రాజమౌళిలకైతే స్టార్ హీరోలు కూడా సంవత్సరాల తరబడి డేట్లు ఇస్తారు, మరి నాకెవరు ఇస్తారు? కాబట్టి దీన్ని యానిమేటెడ్ విధానంగా ఎన్నుకున్నాను. ఇప్పుడున్న యూత్కి, జనరేషన్స్ అందరికీ, పిల్లలకి అందరూ కూడా ఈ సినిమా ఉద్దేశంతో కావాలని చాలా సిన్సియర్గా చెప్పాడు. స్టార్లు లేరు ఈ సినిమాలో, ఇంకోటి లేదు. సో అయితే సరదాగా అడిగిన ఒక ప్రశ్నకి ఏంటంటే, మరి ఒకవేళ స్టార్స్ ఒప్పుకుంటే ఈ మహావతార్ నరసింహకి ఎవరిని తీసుకునేవారంటే, నా దృష్టిలో మహావతార్ నరసింహకి ఎవరు లేరు.
అయితే అందులో విలన్ అనుకోవచ్చు. ఆ కథలో అది హిరణ్యకశిపుడు అంటాం. భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి. దాని విషయం వస్తే రాణా గాని, మోహన్ లాల్ గాని వీళ్ళు సూట్ అవ్వచ్చేమో అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. నరసింహ అవతారానికి ఇంకెవడు ఆయన అవతారమే నరసింహ. పైన సింహం ఉంటుంది, కిందంతా మనిషి ఉంటాడు. సింహ అవతారం. దానికి నా దృష్టిలో ఎవరు లేనట్టుగా చెప్పాడనమాట. ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ బలే ప్రొడక్షన్స్ వీళ్ళు చాలా అటు ట్రెండ్గాను భక్తి రసాత్మక చిత్రాలు చేయడం విశేషమైతే వీళ్ళు రాబోయే కాలంలో కూడా 2 సంవత్సరాల గ్యాప్లో దశావతారాలు అనుకున్నాక అందులో ఇప్పుడు 2025లో ఇంకోటి సినిమా మొదలెడితే 2025, 27, 29, 31, 33, 35 దాకా 37 దాకా వాళ్ళు కొన్ని సినిమాలు ప్లాన్ చేశారు. అవన్నీ కూడా ఈ మహా అవతార్ సంబంధించి మహా అవతార్ పరశురామ్, మహా అవతార్ ద్వారకానాధీశ్, మహా అవతార్ రఘునందన్ అంటే రాముల వారు, అలాగే మహా అవతార్ గోకుల్ నందన్, మహా అవతార్ కల్కి, ఇంకో 5 సినిమాలు వాళ్ళు ప్లాన్ చేసేసారు. ఇదే చెప్పాం కదా, ఇది ఒక సిరీస్ లాగా, యానిమేటెడ్ సిరీస్ లాగా ప్లాన్ చేశారు. అందులో ఈ సినిమా సాధించిన విజయం వల్ల వాళ్ళకి మరింత ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా అయితే ఆ గ్రాఫిక్స్ కూడా ఇది బాగుంది అది బాగాలేదని అనుకోకుండా అచ్చంగా ఒక అద్భుతమైన సినిమా అలా కూర్చొని చూసేటట్టుగా ఇప్పుడు ప్రపంచంలోని మహావతార్ సిరీసు మొత్తం ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ దశావతారాల్లో ఆ విష్ణుమూర్తి ఈ చెడు మీద యుద్ధం చేయడానికి అవతారాలు ఎత్తుతాడు. ఆ ఎత్తినప్పుడు చెడును అంతరింపజేస్తాడు. రకరకాల ఈ దశావతారాలు ఎత్తాడనమాట. కాబట్టి ఇది విష్ణుమూర్తి దశావతారాల కథలన్నీ వీళ్ళు ఈ రకంగా అంటే అదే రకంగా మరి ఇంకా మిగిలిన అవతారాల మాట ఏంటి అని అడిగినప్పుడు ఈ 37 దాకా అయితే చెప్పేశారు వాళ్ళ ప్లాన్. ఒక్కొక్క 2 ఇయర్స్కి ఒక సినిమా మన మహావతార్ సిరీస్ మనం చూడొచ్చు. చెప్పే కదా, పరశురామ్, రఘునందన్, ద్వారకాధీశ్, గోకుల్నందన్, కల్కి వీళ్ళు చేయడానికి సిద్ధమైపోయారంటే 10 ఏళ్ల పాటు వాళ్ళకి మహావతార్ సిరీస్ అచ్చంగా ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఇంకా నచ్చపోవడం ఏముంది ఇందులో అద్భుతమైన సినిమా. ఇక మహావతార్ నరసింహం గురించి చెప్పాలంటే కశ్యప్ మహర్షి ఉంటాడు. ఒక 2 నిమిషాలు ఆ మాట చెప్పాలంటే ఈ కశ్యప్ మహర్షి భార్య దితి అని ఉంటుంది. దితి అంటే దితికి 2 పిల్లలు పుడతారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీళ్ళు ప్రజలందరినీ బాధ పెడుతూ ఆఖరికి హిరణ్యకశిపుడు తన కడుపును పుట్టిన ప్రహ్లాదుడిని కూడా విష్ణునామస్మరణ చేస్తున్నాడు. రాక్షస ద్వేషి, అతను విష్ణు ద్వేషి. ఎవరు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. విష్ణుమూర్తి అంటే పడదు. ఆ విష్ణుమూర్తినే భక్త ప్రహ్లాద్ తన కొడుకు పూజిస్తున్నాడు, కొలుస్తున్నాడు అని చెప్పి తట్టుకోలేక ఆ భక్త ప్రహ్లాదుడిని కూడా అంతం చేయాలని చెప్పి చేస్తూ ఉంటాడు. అప్పుడు భక్త ప్రహ్లాదుడి యొక్క మొర విని అతను కొన్ని వరాలు ఉంటాయి. దానివల్ల ఆ విష్ణుమూర్తి ఒక అవతారంగా ఒక స్తంభంలోంచి మనకి ఒక ఈ నరసింహస్వామి రూపంలో తలసింహం, మనిషి నరసింహం ఆ గోళ్లతో తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఈ పొట్ట చీల్చేసి చంపేస్తాడు హిరణ్యకశిపుడిని. అతనికి అలాంటి వరాలు ఉంటాయన్నమాట. సో చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటాడు. మళ్ళీ ప్రహ్లాదుడు అతను ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేసి మామూలు స్థితి తీసుకొస్తాడు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఈ విషయం అందరికీ తెలిసిందే. నవనారసింహ క్షేత్రాలు ఉంటాయి. మన మొత్తం అందరూ కూడా భక్తులు నరసింహుడిని బాగా కొలుస్తారు. ఇదంతా జరిగింది కూడా దీనికి ఆనవాళ్ళగా కొంచెం అహోబిలంలో ఈ నరసింహస్వామి అంతా ఉంటారు. కావలసి మనం చూడొచ్చు. ఇక్కడ నవనారసింహులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజలందరికీ కూడా, ఎందుకంటే యాదగిరిగుట్టలో కూడా నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఈ నరసింహస్వామి కథ ఎవ్వరూ ఏ రకమైనటువంటి స్టార్లు, ప్రమోషన్లు, ఈవెంట్లు ఇప్పుడు అతను ఒక మాట చెప్పాడు అశ్విన్ కుమార్, ఎవరైనా ఆర్టిస్టులు పెట్టుకుంటే వాళ్ళకి ఎలివేషన్స్ వాళ్ళ చుట్టూ తీయాలి, దానివల్ల భక్తి తగ్గిపోయి మిగిలిన ఎలిమెంట్స్ రక్తి లాంటివి వస్తాయి, అది నాకు ఇష్టం లేదు. అచ్చంగా భక్తి తత్వాన్ని ఎలివేట్ చేస్తూ ఆ నరసింహస్వామినే ఎలివేట్ చేస్తూ ఈ మహావతార్ నరసింహన్ సినిమా నిర్మించినట్టుగా, రూపొందించినట్టుగా ఆయన చెప్పాడు. నిజంగా ఆయన ప్రయత్నం అభినందనీయం, ప్రయత్నం విజయవంతమైంది. కాబట్టి ఆయన మరోసారి మనం అభినందన తెలపాలి. ఈ హోమ్ బలే ప్రొడక్షన్స్ దైవాన్ని ఈ రకంగా ప్రజల్లో తీసుకొస్తూ ఇలాంటి అద్భుతమైన చిత్రాలని నిర్మించడం, ఈ మహావతార్ సిరీస్, మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఈ దశావతారాలు నిర్మిద్దాం రాను 2 సంవత్సరాల గ్యాప్లో అని అనుకోవడం కూడా చాలా చాలా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా మీద వచ్చేసరికి జనాల్లో మార్పు సైకిల్ వస్తుందన్నట్టుగా భగవంతుడికి మళ్ళీ ఎప్పటికీ ప్రాధాన్యత. భగవంతుడిని మించిన హీరో ఉంటాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మనల్ని పోషకర్త అన్నీ. కాబట్టి ఈ సినిమాకి నేను విన్న విషయం ఏంటంటే థియేటర్లకు వెళుతున్నప్పుడు
భక్తిగా దేవాలయంలోకి వెళ్ళినట్టుగా ఆ చెప్పులు బయట పెట్టి వెళ్తున్నారట ప్రేక్షకులు. నీ గుళ్ళో మనం ఎలాగ చెప్పులు వదిలి వెళ్తాగా, అంటే అంతటువంటి ఆధ్యాత్మిక భావన మన నరాన్న ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అందరూ కూడా ఇంకా థియేటర్లకి జనాలు రారు, థియేటర్లు ఇది లేదు అది లేదు. ఎందుకంటే 800 థియేటర్ల నుంచి 2000 థియేటర్లు దాదాపు ఇండియాలో ఉన్న థియేటర్లో సగం థియేటర్లు ఈ సినిమాగా వెళ్తున్నారు అంటే, అది కూడా ఫుల్ షోస్ రష్గా వెళ్తున్నాయంటే నిజంగా ఆ హోంబలే ప్రొడక్షన్స్ అలాగే దర్శకుల్ని, దానికి యానిమేషన్ వర్క్ చేసిన టెక్నీషియన్స్కి, ఆ మ్యూజిక్కి, వీళ్ళందరినీ కూడా మనం తప్పకుండా అభినందించాలి. ఈ భక్తి రసాత్మక చిత్రం చూసిన వాళ్ళు సరే ఇది చిన్న స్క్రీన్ మీద చూసి ఆనందించకుండా థియేటర్కి వెళ్ళి కుటుంబ సహితంగా ఆ సినిమాని పిల్లలకు చూపించండి, మీరు చూడండి. దీంట్లో 2 ఉంటాయి. ఏంటంటే మనకి ఆ పుణ్యం వస్తుంది, ఆ చరిత్ర యూత్ఫుల్గా తెలుస్తుంది. అక్కడ ఈ లీలలన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటాయి, అవతార రహస్యాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇది సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే చిత్రాలు రావాలి, వస్తున్నాయి, వాటికి ఆదరణ కూడా ఉందని ఈ మహా అవతార నరసింహ తెలిసింది. టెక్నాలజీని కరెక్ట్గా యానిమేషన్ అనే ఒక 3D టెక్నాలజీని పెర్ఫెక్ట్గా వాడారు, ఎటువంటి అసంతృప్తి లేదు. సినిమా అందరూ చూడండి, చూసిన వాళ్ళు కూడా మళ్ళా చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించండి, థియేటర్లో చూడండి అని చెప్తూ, అటు పక్క భగవంతుడు థియేటర్లు కూడా రక్షిస్తున్నాడని కూడా అనుకోవచ్చు. కాబట్టి టెక్నీషియన్స్కి, ఔత్సాహికుని వాళ్ళకి, కళాకారులు దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా బాధ్యతాయుతమైనటువంటి ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా మంచి లైఫ్ ఇస్తాయి, అవకాశాలు ఇస్తాయని తెలియజేస్తూ, మహావతార నరసింహస్వామికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.